హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కరోనా నేపథ్యంలో తీసుకొచ్చిన 2 కొత్త పాలసీల గురించి, వాటికి సంబంధించి ఐఆర్డీఐ ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకుందాం. కరోనా నేపథ్యంలో జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు 2 కొత్త పాలసీలను ప్రవేశపెట్టాయి. అవే కరోనా కవచ్, కరోనా రక్షక్. ఈ 2 పాలసీలు వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, బృందంగాను తీసుకోవచ్చు. 50,000 నుండి 5 లక్షల వరకు తీసుకోవచ్చు. 3.5 నెల, 6.5 నెలలు, 9.5 నెలలు అని కాల వ్యవధిని నిర్ణయించాయి. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ను బట్టి, కాల వ్యవధిని బట్టి ప్రీమియం ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే చెల్లించాలి. వెయిటింగ్ పీరియడ్ 15 రోజులుగా నిర్ణయించారు. అంటే పాలసీ ఈరోజు గనుక తీసుకున్నట్లయితే మీరు 15 రోజుల వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మీకు పాలసీ అమల్లోకి వస్తుంది. మీరు పాలసీ బెనిఫిట్స్ పొందవచ్చు. కరోనా రక్షకు, కరోనా కవచ్కు ఉన్న చిన్న తేడా ఏంటంటే, కరోనా కవచ్లో రోజువారీ చెల్లింపులు, హాస్పిటల్, మెడికల్, అంబులెన్స్ తదితర చెల్లింపులు, నెట్వర్క్ పరిధిలో ఉన్న హాస్పిటల్స్ అయితే క్యాష్లెస్ అని, నెట్వర్క్ పరిధిలో లేని హాస్పిటల్స్ లేని పక్షంలో రియంబర్స్మెంట్గా చెల్లిస్తారు. కరోనా రక్షక్ విషయంలో మనం ఎంచుకున్న ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం ఒకేసారి చెల్లించబడుతుంది. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను ప్రస్తుత గడువు తీరిన తర్వాత పునరుద్ధరించుకోవచ్చు. దీంతో పాటు సాధారణ వైద్య బీమా పాలసీగా మార్చుకోవచ్చు. వేరే సంస్థకు బదిలీ చేసుకునే వెసులుబాటును పాలసీదారులకు కల్పిస్తూ ఐఆర్డీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్-19 బారిన పడి ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య చికిత్సకైన మొత్తాన్ని అందించే ఇండెమ్నిటీ పాలసీ కరోనా కవచ్. కరోనా పాజిటివ్గా తేలితే నిర్ణీత పాలసీ మొత్తాన్ని అందించేదే కరోనా రక్షక్. వీటిని 3.5, 6.5, 9.5 నెలల వ్యవధికి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్చి 31 లోపు గడువు తీరే పాలసీలను మరోసారి పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఐఆర్డీఐ కల్పించింది. అన్ని సాధారణ ఆరోగ్య బీమా సంస్థలు అందించే పాలసీలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. బీమా సంస్థ షరతుల ప్రకారం ప్రస్తుత పాలసీ గడువు తీరేలోపు వీటిని పునరుద్ధరణ చేసుకోవచ్చు. కొత్త పాలసీలు తీసుకునేటప్పుడు పైన పేర్కొన్న 15 రోజులు వేచి ఉండే వ్యవధి పునరుద్ధరణకు వర్తించదని స్పష్టం చేసింది. ఈ సమయంలో బీమా విలువను మార్చుకోవడానికి పాలసీదారుడికి వీలుంటుంది. అయితే పెరిగిన మొత్తాన్ని మాత్రం వేచి ఉండే వ్యవధి తీరిన తర్వాతే చెల్లిస్తారు. కరోనా కవచ్ పాలసీని సాధారణ ఆరోగ్య బీమా పాలసీగా కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు ఈ పాలసీని ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు బదిలీ కూడా చేసుకోవచ్చు. దీన్ని కొత్త పాలసీగా పరిగణించరు. క్లుప్తంగా చెప్పాలంటే ఐఆర్డీఐ కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. వాటిలో ముందుగా 3 ఇంపార్టెంట్ ఉన్నాయి: రెన్యువల్, మైగ్రేషన్, పోర్టబిలిటీ. రెన్యువల్: కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను ఇదివరకే తీసుకున్నట్లయితే మనం మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకున్న పాలసీకి 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తించదు. ఒకవేళ మనం ఇన్సూరెన్స్ అమౌంట్ను పెంచుకోవాలనుకున్నా, లేదంటే కాల వ్యవధి అంటే 3.5 నెల, 6.5 నెల, 9.5 నెల ఉన్న టైం ఏదైనా మార్పు చేసుకోవచ్చు. ఈ కొత్తగా పెంచుకునే మార్పుకు మాత్రం 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. ఇక మైగ్రేషన్ అంటే మీరు కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల నుంచి వేరే ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి మైగ్రేట్ అవ్వవచ్చు. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి రక్షణ కల్పిస్తాయి. పోర్టబిలిటీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీని మార్చుకోవచ్చు. మీరు కనుక స్టార్ హెల్త్లో ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఓరియంటల్ ఇన్సూరెన్స్కి మారవచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్లో తీసుకున్నట్లయితే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్స్ బూపా, భారతీ యాక్సాకి మారవచ్చు. అలాగే బజాజ్ అలయన్స్లో ఇదివరకే తీసుకున్నట్లయితే న్యూ ఇండియా అష్యూరెన్స్కి మారవచ్చు. ఇలా మీకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీకి మారవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.